హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇది కోనసీమ జిల్లాలో ఉందండి. ఈ ఆలయము రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డునైతే ఉంది. ఈ ఆలయము పంచారామాల్లో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుంచి అయితే 28 కిలోమీటర్లు అండి. అలాగే రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు, అదే అమలాపురం నుంచి అయితే 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం అనే వాడుకలో మనకి ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసమని అర్థం. దక్ష ప్రజాపతి శివుని యొక్క మామగారు, సతీ పార్వతీదేవి తండ్రి, అలాగే సతీదేవి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇలా ఇది స్కంద పురాణంలో అయితే వివరించబడి ఉందండి. ద్రాక్షారామం ఆలయాన్ని మనము దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయము శివ పంచారామాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో ఒకటి కనుక ఇది మన అందరికీ శివక్షేత్రంగాను అలాగే శక్తిక్షేత్రంగాను కూడా ప్రసిద్ధి చెందింది. ఇక మనం ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, పూర్వము దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది దక్ష ఆరామంగా పిలువబడి కాలక్రమంగా ఆ పేరు కాస్త ద్రాక్షారామంగా మారింది. ఈ నిరీశ్వర యజ్ఞానికి తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ మనకలాగా తనకు కూడా పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానపడిన పరమశివుని సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశమైతే ఇదే. తన భార్యను అవమానపరిచినందుకు గాను వీరభద్రుని సృష్టించిన శివుడు వీరభద్రుడి చేత దక్షుడు తల నరికించాడు. ఇక శక్తిపీఠం గురించి చెప్పాలంటే, సతీదేవి వియోగ వివసత్వం నుంచి శివుడిని బయటకు పడేయడం కోసం శ్రీ మహావిష్ణువు అయితే ఆ సతీదేవి శరీరాన్ని, ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీరము అవయాలు పడిన ప్రదేశాలు అన్నీ కూడా మనకి అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. ఆమె బొడ్డు అయితే ద్రాక్షారామంలో పడినందున ఇది 12వ ద్వాదశ శక్తిపీఠంగా మారింది. ఇక పంచారామాల గురించి చెప్పాలంటే, పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడేమో సాక్షాత్కరించాడు. ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా ఎంతో దయామయుడైన శివుడు ఆత్మలింగాన్ని అయితే ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఊరుకుంటాడా? ఆ లింగ శక్తి వలన, ఆ ఆత్మలింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెడుచూ ఉంటాడు. ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ ఆత్మలింగము ఆ రాక్షసుడి దగ్గర నుంచి తొలగితే గాని శక్తి నశించదని, ఈశ్వరుడి అంశతో జన్మించిన వారితో తప్ప మరి ఎవ్వరి వలన తన మరణం లేకుండా ఆత్మలింగాన్ని పొందినప్పుడు వరం పొందాడని చెప్తాడు. ఇక మన్మథ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం, అలాగే అనంతరం కుమార సంభవం జరగగా ఆ కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు స్వామి విసిరిన బాణమే ఆ ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలయ్యి అది భూమి మీద 5 చోట్ల పడింది. అవే మనకి పంచారామ క్షేత్రాలుగా అవతరించను. వాటిలో ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామం. ఇక అష్టలింగాల గురించి చెప్పాలంటే, ఈ భీమేశ్వరుడికి 8 దిక్కుల్లోనూ 8 శివలింగాలను ఆ చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరాలు అంటారు. ఇవి ఏమిటంటే, తూర్పునైతే కూలంక, పడమర వెంటూరు, అలాగే దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలో దంగేరు, నైరుతిలో కోరిమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యాన్ని పెనుమల్ల ప్రాంతాల్లో ఈ అష్టర సోమేశ్వర ఆలయాలైతే ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్ధేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర ఇటువంటి లింగాలన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి.
ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్లు మనకైతే స్థల పురాణం వివరిస్తుంది. ఇక ఆలయ స్వరూపం ఎలా ఉంటుందంటే, ఇక్కడ మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూముగా వెలిసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం, 2 అంతస్తుల పాటు లింగం విస్తరించి ఉంటుంది. ఒక మెట్ల మార్గంతో గర్భగుడి పై అంతస్తుకైతే చేరుకోవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికైతే ఒక ప్రత్యేకత ఉందండి. అది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతూ ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారులు మనకు కనిపిస్తాయి. అది ఏమిటంటే, అందరూ ఏమంటారంటే, శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని అందరూ అంటారు. అలాగే భక్తుల నమ్మకం కూడా. ఇక మాణిక్యాంబదేవి శక్తిపీఠం గురించి చెప్పాలంటే, ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యములో అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ ఆలయము కొలువైతే ఉంది. ఇక ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పాలంటే, ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ పీఠాల్లో 12వ శక్తిపీఠంగా వెలిసింది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ పీఠంగా, అలాగే దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికైతే ప్రశస్తి ఉంది. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడే నిర్మించాడని చెప్తారు. అందుకే ఈ 2 గుడులు కూడా ఒకే రీతిగా ఉండడం కాకుండా 2 నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుందట. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అలాగే పంచారామాల్లో ఒకటిగా, అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథి కవి సార్వభౌముడు కూడా తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడ ఈ ద్రాక్షారామంలో స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిపి గోదావరిని తీసుకొచ్చారని పురాణ కథనాలు కూడా వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పంచలోక విగ్రహాలు, అలాగే తామ్రమూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తారు. ఇక్కడ మనకి ఉత్సవాలు ఈ ద్రాక్షారామంలో ఎప్పుడెప్పుడు చేస్తారంటే, ప్రతి ఏకాదశి పర్వదినంలో కూడా ఏకాంత సేవ ఉంటుంది, అలాగే పవళింపు సేవ కూడా ఉంటుంది. అలాగే ప్రతి మాస శివరాత్రి పర్వదినాల్లో గ్రామోత్సవం జరుపుతూ ఉంటారు. ప్రతి కార్తీక పౌర్ణమితో కూడిన కృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం అయితే ఉంటుంది. ప్రతి మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున శ్రీ స్వామివార్ల జన్మదినోత్సవం జరుపుతారు. ప్రతి ధనుర్మాసనములోనూ క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలైతే ఈ నెలల్లో చేస్తారు. ప్రతి మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజున శ్రీ స్వామివారికి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవం అయితే జరుపుతారు. ప్రతి మహాశివరాత్రి పర్వదినాల్లో శివరాత్రి ఉత్సవాలు కూడా అలాగే జరుగుతాయి. ఇక శరన్నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధపాడ్యం నుంచి దశమి వరకు కూడా చాలా బాగా జరుపుతారు. ఇక కార్తీక మాసంలో జ్వాలాతోరణము, అలాగే కార్తీక పూర్ణిమ నాడు కూడా ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం కూడా చాలా బాగా జరుపుతారండి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు. ఇక మనము ఆ గుడికి వెళ్ళినప్పుడు మన వసతి ఎలా ఉండాలి, మనం అన్నదానం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇది చూడండి. యాత్రికుల సౌకర్యార్థం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నదాన సత్రం అయితే ఉంది. ఇక్కడ అందరూ భోజనం చేయవచ్చు. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం అయితే ఆలయానికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ బస్టాండ్కి దగ్గర కోటిపల్లి రోడ్లో అయితే ఉందండి. ఇదండి మనకి ఈ ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.